శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 29, 2025. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు ఒక్కొక్కరిని ఫరిష్తాలుగా తయారు చేయాలి. మీరు అందరి కళ్యాణము చేసేవారు. పేదలను ధనవంతులుగా చేయటం మీ కర్తవ్యం. ప్రశ్న: తండ్రికి గల ఏ పేరు భలే సాధారణమైనా ఆ కర్తవ్యం చాలా గొప్పది. జవాబు: బాబాను తోట యజమాని మరియు నావికుడు అని అంటారు. ఈ పేరు చాలా సాధారణమైనది, కానీ మునిగిపోవు వారిని దాటించడం చాలా గొప్ప కర్తవ్యం. ఎలాగైతే ఈత తెలిసిన ఈతగాడు ఒకరిద్దరికి తన చేతినందించి తీరానికి చేరుస్తాడో, అలా తండ్రి చేయి దొరికినందున మీరు స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు మీరు కూడా మాస్టర్ నావికులు. మీరు ప్రతి ఒక్కరి పడవకు ఆవలి ఒడ్డుకు చేరుకునే మార్గాన్ని చూపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ప్రతిరోజు సత్యమైన తండ్రి ద్వారా వినాలి, సత్సంగం చేయాలి. ఎప్పుడు మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. రెండో పాయింట్: విజయమాలలో మణిగా అయ్యేందుకు లేక పాస్విత్ ఆనర్ అయ్యేందుకు స్మృతి వేగాన్ని చాలా తీవ్రం చేయాలి. మాస్టర్ పతిత పావనులై అందరినీ పావనంగా చేసే సేవ చేయాలి. వరదానము: పరమాత్మ స్మృతి యొక్క ఒడిలో ఇమిడిపోయే సంగమయుగి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మా భవ. వివరణ: సంగమయుగం సత్యుగ స్వర్గం కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే బ్రాహ్మణ ప్రపంచంలో అప్రాప్తి వస్తువేదీ లేదు. ఇదే గొప్ప గాయనం. ఒక్క తండ్రి లభించారంటే అన్నీ లభించాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఒకప్పుడు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతారు. ఒకప్పుడు ఖుషి, ఒకప్పుడు శాంతి, ఒకప్పుడు జ్ఞానం, ఒకప్పుడు ఆనందం, ఒకప్పుడు పరమాత్మ ఒడి అనే ఊయలలో ఊగుతారు. పరమాత్మ ఒడి అంటే స్మృతి యొక్క లవ్లీన స్థితి. ఈ ఒడి సెకండ్లో అనేక జన్మల దుఃఖాన్ని, బాధను మరపింపచేస్తుంది. కనుక ఈ శ్రేష్టమైన సంస్కారాన్ని సదా స్మృతిలో ఉంచుకొని భాగ్యవాన్ ఆత్మగా కండి. స్లోగన్: బాబా మీ పాట పాడాలి మరియు మీరు బాబా పాట పాడాలి. ఇలాంటి సుపుత్రులుగా అవ్వండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనస్సా ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. ఈరోజుటి పాయింట్: ముందు స్వయంపై యోగం యొక్క ప్రయోగాన్ని చేసి చూడండి. ప్రతి నెల లేక ప్రతి 15 రోజులకు ఏదో ఒక విశేష గుణము లేక ఏదో ఒక విశేషమైన శక్తిని స్వయం పట్ల ప్రయోగించి చూడండి. ఎందుకంటే సంఘటనలో లేక సంబంధ సంపర్కంలో పరీక్షలేమో రానే వస్తాయి. కనుక ముందు స్వయంపై ప్రయోగం చేసి చెక్ చేసుకోండి. పేపర్ వచ్చినప్పుడు ఏ గుణాన్ని లేక శక్తిని ప్రయోగించినందున ఎంత సమయంలో సఫలత లభించింది. ఎప్పుడైతే స్వయం పట్ల సఫలమవుతారో అప్పుడు ఇతరుల పట్ల కూడా ప్రయోగం చేసే ఉమంగ ఉత్సాహాలు స్వతహాగానే వృద్ధి చెందుతూ వెళ్తాయి. అచ్చా, ఓం శాంతి.